సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడు ఇతర నేరస్తులకు అండగా నిలుస్తున్నాడని, ఇది ఏ రాజకీయమో ప్రజలే అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ తీరుపై చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి వారితో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లు శిక్ష నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచిపోయారు. కానీ జగన్ లాంటి ఆర్థిక నేరగాడు రాష్ట్రంలోనే ఉంటూ ఇతర నేరస్తుల్ని ఏకం చేసే పనిలో ఉన్నారన్నారు. ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ నాయకులు కలవాలంటే భయపడేవారని, ఇప్పుడు సిగ్గు లేకుండా బహిరంగంగా నేరగాళ్లను కలవడమే కాకుండా వారిని అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. నేరస్తులకు అండగా ఉన్నామని సందేశం ఇస్తూ రాజకీయాలను అధోగతికి తీసుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంప్టమ్ వ్యాలీపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ప్రస్తుత కంప్యూటర్లు 8 గంటల్లో చేసే పనిని క్వాంటమ్ వ్యాలీ కంప్యూటర్ల ద్వారా 12 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చన్నారు. క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణ డిజైన్లను తయారు చేస్తున్నారంటూ వాటిలో కొన్నిటిని మంత్రివర్గ సహచరులకు చూపించారు. మిగిలిన డిజైన్లను కూడా సిద్ధమయ్యాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చూపించాలని అధికారులను ఆదేశించారు సీఎం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.